తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడే స్థాయికి ప్రభుత్వ బడులను తీసుకొచ్చారని వివరించారు. పాఠశాలలలో ఉత్తమ బోధనతో పాటు మంచి రుచికరమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూస్ అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. బడి బయట ఉన్న పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి సామాజిక బాధ్యతగా అందరూ కృషి చేయాలన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండలంలోని 27 మంది విద్యార్థులకు మెమంటోలు, ప్రశ్నాపత్రాలు, దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం మన సంకల్పం విద్యా ప్రగతి బడి పిలుస్తోంది ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించి ప్రభుత్వ బడుల్లో చేరండి, చేర్పించండి అంటూ నినాదాలతో ర్యాలీ మండల కేంద్రంలో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, ఎంఈఓలు జి నాగేశ్వరరావు, బి ప్రదీప్ కుమార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ శేషమ్మ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి కార్యక్రమాన్ని ఏప్రిల్, మే నెలల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయాలని చెప్పే ఉద్దేశం. ఆ ఉద్దేశం యొక్క అర్థం మనందరికీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని నెరవేర్చాలంటే ముందు మన పేరెంట్స్కి అవగాహన ఉండాలి. గతంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తెలుగు మీడియం ఉండేది. చేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం రావడం జరిగింది. తర్వాత రెండో విషయం తీసుకుంటే ప్రైవేటు పాఠశాలల్లో కంటే ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చెప్పేవాళ్ళు చాలా క్వాలిఫైడ్గా ఉన్నారు. పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడంలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్లో వింటూనే ఉంటాం. అన్ని జిల్లాల కంటే కూడా అడ్మిషన్లలో మొదటి స్థానాన్ని సంపాదించింది మన తిరుపతి జిల్లా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఒకసారి మామూలుగా మనకు ఎంపీడీఓ సార్ అందరికి కూడా తెలుసు, ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర మనం గుడ్ అనిపించుకోవడం చాలా కష్టమైనటువంటి పని. అటువంటిది ఈరోజు కేవీఎన్ కుమార్ గారు మనకందరికీ డిఈఓ కావచ్చు, కానీ జిల్లా కలెక్టర్ దృష్టిలో మాత్రము డిడిఈఓ అంటే డైనమిక్ డిఈఓ అని చెప్పేసి ఆయన ఇవ్వడం అనేటువంటిది నిజంగా మనకందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలిన అన్ని జిల్లాల కంటే కూడా తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురావడం అనేటువంటిది విద్యాశాఖకు తగ్గినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మన మండలంలో, మన బాలాయపల్లి మండలంలో మామూలుగా సార్ కూడా తెలియకపోవచ్చు, ఈ బాలాయపల్లి మండలం విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్న పాపులేషన్లో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అయితే బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, బాలాయపల్లి అంటే వీళ్ళ యొక్క అభిమానంతో బంగారుపల్లి అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలను ఈరోజు ఉన్నటువంటి బాలాయపల్లి మండలంలో 27 మందికి పైగా 500 మార్కుల పైన సాధించడం అనేటువంటి జరిగిందంటే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒకే పాఠశాలలో 500 మార్కులు పొందినటువంటి 9 మంది, అదే 2-3 పాఠశాలలో 9 మంది పైగా వచ్చారు. అదేవిధంగా ఇదే మండలంలోనే ఒక గ్రామంలో ప్రైవేటు పాఠశాల బస్సులు మా గ్రామానికి రావద్దు, మాకు ప్రభుత్వ పాఠశాలే ముద్దు అని చెప్పేసి బ్యానర్ పెట్టించినటువంటి గ్రామం కూడా మన మండలంలో ఉంది అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో మన విద్యార్థికి అత్యుత్తమమైన విద్యను అందిస్తున్నాం. దీంతో పాటుగా మన విద్యాశాఖ మంత్రి గారి చొరవతో గత సంవత్సరం నుంచి వైట్ రైస్తో మధ్యాహ్న భోజన పౌష్టికాహారం, అంటే విద్యార్థికి విద్యతో పాటుగా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి పౌష్టికాహారంతో రోజుకొక మెనూతో మనం మంచి భోజనం పెడుతూ, భోజనంతో పాటు వారానికి 5 రోజులు కోడిగుడ్లు, రాగి జావా, చిక్కీస్, అలా మన విద్యార్థికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు మనం ఇస్తున్నాం. దీంతో పాటు చూసుకుంటే ఏ కార్పొరేట్ పాఠశాలలో, మీరు అందరూ ఒకటి గమనించండి, ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా తరగతి గదికి ఒక ఐఎఫ్పి ప్యానల్ ఉండదు. మన ప్రభుత్వ పాఠశాలలో ప్రతి క్లాస్ రూమ్కి ఒక ఐఎఫ్పి ప్యానల్, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్లో స్మార్ట్ టీవీలు ఇవన్నీ పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్, అంటే ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పి ఒక టాపిక్ చెప్పిన తర్వాత చివరి 5 నిమిషాలు 10 నిమిషాల సమ్మరీ వీడియోస్ చెప్పి ఆ విద్యార్థికి ఆ రోజు చెప్పిన పాఠం పూర్తిగా మనసులోకి, అంటే ఎక్కడ కూడా బైహార్ట్ అనేది లేకుండా కష్టపడి చదివేది బైహార్ట్, దాని మీద నాలెడ్జ్తో పాటు విద్యను మనం అందిస్తున్నాం.
మన స్కూల్లో చదివిన పిల్లవాడు బయటికి వెళ్ళిన తర్వాత చదువుతో పాటుగా మనం ఏం చేస్తున్నాం, వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ మోరల్ ఎడ్యుకేషన్ కానీ పిల్లవాడికి బయటికి వెళ్ళిన తర్వాత మేము ఎలాగైనా బతకగలం అనే కాన్ఫిడెన్స్ మనం ఇస్తున్నాం. ప్రతిరోజు ఒక మండలంలో బడి పిలుస్తుంది రా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మండలానికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీ యొక్క స్ఫూర్తితో, మీ యొక్క పిలుపుతో మా మండలంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయ మిత్రులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దానికి మీ స్ఫూర్తే కారణం సార్. ఎప్పటికీ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మర్చిపోలేం సార్. అలాగే మండలంలో విద్యాశాఖ అధికారిగా మీరు మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ తోడ్పాటునందిస్తూ విద్యాశాఖని తిరుపతి జిల్లాలోనే ఒక గొప్ప అభివృద్ధి విద్యాశాఖలో గొప్పతనాన్ని నిరూపించే అధికారిగా మీరు ఉండడం మాకు చాలా గర్వకారణం సార్. మీరు ఈరోజు మా మండలానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా విద్యార్థులకి మరీ స్ఫూర్తిని నింపి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి మా మండల విద్యాశాఖాధికారి జి నాగేశ్వరరావు గారిని ఒక 2 మాటలు మాట్లాడి తదుపరి కార్యక్రమాన్ని డిఓ గారి ద్వారా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శుభమస్తు షాపింగ్ మాల్లో ఉగాది రంజాన్ సేల్ 100% షాపింగ్ ఫ్రీ. కొన్నంత మొత్తానికి డిస్కౌంట్ పాయింట్స్ పొందండి. ఫెస్టివల్స్ దస్ కాంబో హోమ్ ఫర్నిషింగ్స్ లో ఒక బెడ్షీట్ ప్లస్ 2 పిల్లో కవర్స్ ప్లస్ 2 టవల్స్ ప్లస్ 2 డోర్ కర్టెన్స్ ప్లస్ 2 డోర్ మ్యాట్స్ ప్లస్ 1 బ్లాంకెట్ 10 ఐటమ్స్ కేవలం 599 రూపాయలకు మాత్రమే. ప్రతిరోజు మొదటి 50 మందికి మాత్రమే. 10 క్రేప్ శారీస్ 1000 రూపాయలు, 5 షర్ట్ బెడ్స్, 5 ప్యాంట్ బెడ్స్ 1000 రూపాయలు, 499 రూపాయల డాబీ బోర్డర్ శారీ 199, 999 రూపాయల డిజిటల్ ప్రింటెడ్ లెహంగా 299, 1000 రూపాయల ఫెస్టివల్ స్పెషల్ పట్టు శారీ 333, 3 మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ 999, 999 రూపాయల బాబా సూట్స్ 499, 3 డిజిటల్ ప్రింట్ కార్డ్ సెట్స్ 750 రూపాయలు, 1 గ్రామ్ గోల్డ్ సాదా వడ్డానం 149 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో శుభమస్తులో ఉగాది రంజాన్ సేల్ 100% షాపింగ్ ఫ్రీ. కొన్నంత మొత్తానికి డిస్కౌంట్ పాయింట్స్ పొందండి. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.